ఈరోజు మనము ప్యాకేజెస్ గురించి చూద్దాం. సో ప్యాకేజెస్ ప్యాకేజ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, సో ప్యాకేజెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ. సో ప్యాకేజెస్ వచ్చేసరికి ఇక్కడ రెండు రకాల ప్యాకేజెస్ ఉంటాయి, ఓకేనా. సో మనము ఇది నిన్న చూసుకుంటాం కాబట్టి ఈరోజు రెండు రకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే మనం ఒక యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఇది డిఫాల్ట్ ప్యాకేజ్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది కదా, ఈ ప్యాకేజ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ప్యాకేజ్ క్లిక్ చేస్తే కామ్ డాట్, సో మీ కంపెనీ నేమ్ రాసుకోవచ్చు, కంపెనీ నేమ్, ఓకేనా. సో కంపెనీ నేమ్ ఏది ఉన్నా పర్వాలేదు. సో దాంతో పాటు ఇంత ఉన్నా పర్వాలేదు. లేదు అంటే ఇదే ప్రాజెక్ట్ కోర్ జావా ప్రాజెక్ట్ కాబట్టి కోర్ ప్రాజెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. దీనికి ఒక చిన్న రూల్ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏదన్నా కంపెనీ రాసేటప్పుడు ఏం రాస్తాం, www, ఓకేనా, ఆ కంపెనీ నేమ్ .com అని రాస్తాం. సో దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ అనమాట. ఓకే, సో www వాడకుండా com.company.co ఇలా రాసుకోవచ్చు. ఇది ఇలానే రాయాలంటే మీ ఇష్టం, మీ పేరు కూడా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇప్పుడు మీ పేరు రవి అనుకుందాం, ఇలా రవి అని రాసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇలా రాయొద్దు, కొన్ని స్టాండర్డ్స్. లేదంటే com.ravi అని కూడా రాసుకోవచ్చు, లేదంటే com.java అని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ యూజర్ డిఫైన్, అందుకే యూజర్ డిఫైన్ ప్యాకేజ్. సో ఎనీ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాస్తాం. సో మనం ఇక్కడ రాసేటప్పుడు ఏం రాస్తాం, ఇప్పుడు ఇక్కడ కంపెనీ నేమ్ అని రాస్తాం, రాసి కోర్ కాన్సెప్ట్ కాబట్టి నేను కోర్ అని రాస్తాను, ఓకేనా. సో ఇది లేదంటే com.company అని మీరు ఫండమెంటల్స్ రాస్తే ఫండమెంటల్స్ ఇలా రాసుకోవచ్చు, ఎనీ నేమ్ రాసుకోవచ్చు, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే మన రవీంద్ర అని రాస్తాను, రవీంద్ర, ఓకే, మన పేరు రాసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం, ఓకేనా. సో టెక్ బ్రెయిన్స్ రాసుకోవచ్చు, .టెక్ బ్రెయిన్స్ రాసుకోవచ్చు. నేనేం చేస్తానంటే జనరల్గా com.ravindra.java అని రాస్తాను. ఒకసారి ఇలా చూద్దాం, ఓకేనా, ఫినిష్ కొట్టచ్చు. ఓకే, సో ఇది ప్యాకేజ్ అండి. క్రియేట్ ప్యాకేజ్ ఇన్ఫో అని. క్రియేట్ ప్యాకేజ్ ఇన్ఫో అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్యాకేజ్ లో వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ లో మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాము, జావా project.src అని రాస్తాం. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే జనరల్ గా మీరు కామన్ నేమ్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ అని రాస్తాను అనుకోండి, అందరికి కామన్ నేమ్ అయిపోతుంది. సో ఇలా com.company అక్కడ ఫినిష్. సో ఇది యూజర్ డిఫైన్ ప్యాకేజ్ అంటారు, ఓకేనా. ఇంకా ఎన్ని ప్యాకేజ్ క్రియేట్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎన్ని ప్యాకేజ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్యాకేజ్ వెళ్ళి com.company నేమ్, ఓకేనా. సో కంపెనీ డాట్, ఓకే, సో కోర్ కదా, ఇక్కడ oops అని రాస్తాం, oops కాన్సెప్ట్ అండ్ ఫినిష్. సో ఇట్లా రెండు కాన్సెప్ట్స్, రెండు ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఈ ప్యాకేజ్ లో ఏముంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఏం క్లాస్ ఉంటాయంటే ఇక్కడ కోర్ కదా, కోర్కి వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా నిన్న ఎంప్లాయీ నేమ్ రాస్తాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ నేమ్ తీసుకుందాం. నిన్న ఏం కాన్సెప్ట్ తీసుకున్నాం, శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్ అని రాస్తాం, ఇట్లా రాయొచ్చు, శాంపుల్ ప్రోగ్రామ్ నేమ్ ఇలా రాయొచ్చు. ఇది ఒక క్లాస్, ఓకేనా. తర్వాత ఇంకా ఇంకా ఎన్ని క్లాసులు అయినా క్రియేట్ చేయొచ్చు ఒక ప్యాకేజ్ లో, చేయొచ్చు, ఎన్ని క్లాసులు అయినా చేయొచ్చు. శాంపుల్ ప్రోగ్రామ్ తర్వాత మనం ఏం చేస్తాము, జనరల్ గా ఇక ఒక ఫండమెంటల్స్ కి వచ్చేసరికి మనకి లూప్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ, ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఆపరేటర్స్ కానీ ఇవన్నీ బేసిక్స్ అన్నమాట, ఆపరేటర్స్ కానీ ఇవన్నీ ఉంటుంది. లేదంటే క్యాలిక్యులేట్ అడిషన్ నంబరు, ఓకే, సో సబ్స్ట్రాక్షన్ ఆఫ్ అడిషన్స్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్, ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, డివిజన్ ఆఫ్ 2 numbers అలా రాసినాం అనుకోండి, ఇక్కడ రాసుకోవచ్చు అడిషన్
అడిషన్ ఓకే మెయిన్ మెథడ్ ఇలా రాసుకోవచ్చు. అంటే సబ్స్ట్రాక్షన్ కోడ్ రాయాలనుకుంటున్నాం అనుకుంటే సో ఇక్కడ ఏం రాస్తావు, లేదంటే మల్టిప్లికేషన్ రాసుకోవాలనుకుంటున్నాం, లేదంటే డివిజన్ రాసుకోవాలనుకుంటున్నాం. మల్టిప్లికేషన్ ఓకే మల్టిప్లికేషన్ మెయిన్ మెథడ్ ఇలా రాస్తాం. మల్టిప్లికేషన్ సో మెయిన్ మెథడ్ అని ఇలా రాస్తాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఫినిష్ అంటే ఓకేనా. సో ఇలా అంటే ఇప్పుడు కామ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ కోర్ అనే ఒక ప్యాకేజ్. ఓకే సో ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు డెఫినేషన్ ఏం చెప్పాలి తెలుసా అండి. ప్యాకేజ్ వాట్ ఈస్ అ ప్యాకేజ్. ప్యాకేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ క్లాసెస్. సింపుల్. మనము థియరీ ఎప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ నేర్చుకొని ఓకేనా. సో కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే డెఫినేషన్స్ ఆటోమేటిక్ గా గుర్తుంటాయి, యూజర్స్ ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్యాకేజ్ అని క్వశ్చన్ అర్థం. ప్యాకేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ క్లాసెస్. సింపుల్. సో ఇంటర్ఫేసెస్ ఉంటాయి, మళ్ళీ కమింగ్స్ మనం ఇంటర్ఫేసెస్ చూస్తాం. సో అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు ఇందులో ఇంటర్ఫేసెస్ ఉండొచ్చా అంటే ఉంటాయి. సో వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అనేది మనము ఊప్స్ కాన్సెప్ట్ లో చూస్తుంటాం. అంటే అప్పుడు మళ్ళీ ప్యాకేజ్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ ప్యాకేజ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్యాకేజ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. 2 రకాల ప్యాకేజ్ ఉంటాయి. ఒకటి దిస్ ఇస్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్. ఓకేనా. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్? కామ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ కోడ్, కామ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ oops, ఎనీ నేమ్. సో యూజర్ డిఫైన్డ్ బై ద యూజర్ అంటే మనకి యూజర్ డిఫైన్ ప్యాకేజ్. మరి ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది చూసాం. ఇది మల్టిప్లికేషన్ మీద ఇక్కడ చూసాం. ఓకేనా. మల్టిప్లికేషన్ శాంపుల్ ప్రోగ్రామ్ లోనో లేదో అడిషన్ లో ఏదో ఒక క్లాస్ లో మనం నిన్న ఏం చేసామంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఓకే ఆర్గ్యూస్ ఇలా రాసిన ప్రోగ్రామ్. ఓకేనా ఇలా రాసాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. ఓకే సో ప్రింట్ ఎల్ఎన్ మీన్స్ న్యూ లైన్ ఇలా రాసాం. ఏం రాసినాము? సో శాంపుల్ అప్లికేషన్, శాంపుల్ ప్రోగ్రామ్. నిన్న ఏం రాసామంటే వెల్కమ్ టు టెక్ ప్రిన్స్ అని రాసాం. ఇలా రాసాం. ఇక్కడ ఈ క్లాసెస్, ఇక్కడ సిస్టమ్. ఇప్పుడు చూడండి, అడిషన్ మెయిన్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్, మల్టిప్లికేషన్ మెయిన్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్, శాంపుల్ ప్రోగ్రామ్ మెయిన్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్. ఎందుకంటే ఒక నేను క్రియేట్ చేశాను అంటే ఒక ప్రోగ్రామర్ క్రియేట్ చేస్తాను. సో కాబట్టి క్రియేటెడ్ బై ద యూజర్. సో దట్ ఈస్ కాల్ ఇక్కడ యూజర్ డిఫైన్ క్లాసెస్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యూజర్ డిఫైన్ ప్యాకేజ్. అవునా. ఇక్కడ చూడండి, ఎస్టర్డే ఐ టోల్డ్ యూ ఓకే ఏం చెప్పాను మీకు? స్ట్రింగ్ అనేది క్లాస్. ఏ ప్యాకేజ్ ఉంటుందని చెప్పాను? జావా డాట్ ల్యాంగ్. ఇది ప్రీ డిఫైన్ ప్యాకేజ్. ఇక్కడ సిస్టమ్ అనేది ఏంటిది? ఒక క్లాస్. ఏ ప్యాకేజ్ ఉంటుంది? జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్ ఉంటుంది. మరి ఇది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా ఇంపోర్ట్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ ఎట్లా డిక్లేర్ చేశారు చూస్తారా? కామ్ డాట్ కంపెనీ డాట్ కోడ్. సో ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్రీ డిఫైన్ ప్యాకేజ్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకో అంటే ఏం చూసాం మనం? జావా డాట్ ల్యాంగ్ డాట్ ఓకే స్టార్ అంటే అన్ని వస్తాయి. సిస్టమ్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది, మనం ఇక్కడ సిస్టమ్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది, అన్ని ఉంటాయి. ఓకేనా. ఇక్కడ స్టార్ అని పెట్టేశారు అనుకోండి, అన్ని వస్తాయి. కానీ ఇలా రాయొద్దు ఎప్పుడైనా మనం ఈ ప్రొసీజర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 2 క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. స్టార్ అంటే ఏంటిది? ఇందులో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. చూడండి ఎన్ని క్లాస్ ఉన్నాయి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎర్రర్, అబ్స్ట్రాక్ట్ స్టోర్ ఎక్సెప్షన్, ఇవన్నీ కూడా. సి అంటే క్లాసెస్, ఇక్కడ సి అంటే క్లాసెస్, ఐ అంటే ఇంటర్ఫేస్, సి అంటే క్లాసెస్, ఇవన్నీ క్లాసెస్. ఓకేనా. ఓకే ఇవన్నీ క్లాసెస్. సి అంటే క్లాసెస్, సి అంటే క్లాసెస్. సో అబ్స్ట్రాక్ట్ ఏ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, సిఏ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే ఇవన్నీ సి ఇంటర్ఫేస్, ఇది ఇటరేబుల్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్. @ సింబల్ ఉంటే అనోటేషన్స్. ఓకే @ సింబల్ ఉంటే అనోటేషన్. సిఏ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో లాంగ్ ఓకే ఇక్కడ ఐ అంటే ఇంటర్ఫేస్, @ సింబల్ ఉంటే అనోటేషన్స్, ఇవన్నీ క్లాసెస్. సో ఇన్ని ఉన్నాయి. ఓకే ఆల్మోస్ట్ 86 to 90 వరకు ఉంటాయి. 86 క్లాసెస్ ఉంటాయి, తర్వాత 6 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో అలా అన్ని లోడ్ అవుతాయి అనమాట. అప్పుడు మనం అనవసరంగా బర్డెన్ ఇచ్చిన వాళ్ళం. ఓకేనా.
సో అందుకే మనం ఏం రాయాలంటే స్ట్రింగ్ అని రాసేసుకోవాలి, ఇలా రాయాలి. అవునా? సో ఇంకోటి ఏంటంటే, ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఇలా రాయాలి మళ్ళీ. సో ఇక్కడ సిస్టమ్ అని రాయాలి. ఓకే, ఇలా రాయాలి. అప్పుడు ఏమైంది, వార్నింగ్ కూడా పోయింది. చూసారా, ఇక్కడ మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ అని ఉంది. ఓకేనా, ఇంతకుముందు మనం స్టార్ పెట్టినప్పుడు ఇక్కడ వార్నింగ్ వచ్చింది. మనము ఏ కోడ్ రాసినా ఓకేనా, వార్నింగ్స్, కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ లేకుండా కోడ్ రాయాలి. అప్పుడే గుడ్ ప్రోగ్రామర్ అంటారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేశానంటే నేను స్ట్రింగ్ రాస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ రాస్తాను. సో ఇక్కడ స్ట్రింగ్ అయిపోయింది. తర్వాత ఇంకో క్లాస్ ఏంది, ఇంకోటి క్లాస్. ఓకేనా, సిస్టమ్ క్లాస్ రాస్తాను. ఇక్కడ సిస్టమ్ క్లాస్ రాస్తాను. సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా వార్నింగ్స్ లేవు, చూసారు. సో వార్నింగ్, ఇలా వార్నింగ్ లేకుండా రాయాలి. అంటే ప్రతి ప్రీడిఫైన్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకు డౌట్ రావచ్చు, నేను ఇంపోర్ట్ చేయకుండా నాకు ఎర్రర్ రాలేదు కదా, మరి ఎందుకు ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ ఇది డిఫాల్ట్ ప్యాకేజ్ అనమాట. java.lang ప్యాకేజ్ అనేది మనం మెన్షన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ యువర్ ప్యాకేజెస్ అంటే java.lang ప్యాకేజ్. java.lang ప్యాకేజ్, అందుకే దాని డిఫాల్ట్ ప్యాకేజ్. మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మరి డిఫాల్ట్ క్లాస్ ఉంటుందా, ఇవన్నిటికీ సూపర్ క్లాస్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. చూడండి, ఆ సూపర్ క్లాస్ ఏంటంటే ఇక్కడ క్లాస్ ఉందా, క్లాస్ క్రియేట్ అని మీకు ఇక్కడ పైన వస్తుంది, java.lang.object అని కనిపించింది. సో java.lang అనేది ప్యాకేజ్, ప్రీడిఫైన్ ప్యాకేజ్. ఆబ్జెక్ట్ అనేది క్లాస్. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ప్రతి క్లాస్ కి సూపర్ క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్. ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అన్న రావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా అడుగుతారు ఫ్రెషర్స్ కి. సో వాట్ ఈస్ ద సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ యువర్ జావా క్లాసెస్, అంటే సో ఆబ్జెక్ట్ ఈస్ ఏ సూపర్ క్లాస్. వాట్ ఈస్ ద బేస్ ప్యాకేజ్ ఇన్ java.lang ప్యాకేజ్ ఈస్ ఏ బేస్ ప్యాకేజ్. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్యాకేజెస్. సో ఊప్స్ లో కూడా క్రియేట్ చేయొచ్చా, చేయొచ్చు, ఎన్ని క్లాస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇదండి, ఇది యూజర్ డిఫైన్ ప్యాకేజ్. ఓకే, సో ఇది ప్రీ డిఫైన్ ప్యాకేజెస్. నెక్స్ట్ యూజర్ డిఫైన్ క్లాసెస్, సో ప్రీ డిఫైన్ క్లాసెస్ ఇలా ఉంటాయి. ఓకేనా. సో మరి ప్యాకేజెస్ ఇలా java.lang అలా ఎన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. సో ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ ఏమేమి ఉంటాయంటే నేను ఇక్కడ చెప్తాను, చూడండి. ప్రీ డిఫైన్ ప్యాకేజెస్. సో జనరల్ గా మీకు వచ్చేది బేస్ ప్యాకేజ్ ఏంటంటే java.lang ప్యాకేజ్. సో సెకండ్ వన్ java.io ప్యాకేజ్. సో థర్డ్ వన్ java.util ప్యాకేజ్. ఓకే, సో మీరు కోర్ జావా అంటారా, కోర్ జావా ఇంతవరకు నేర్చుకుంటే కోర్ జావా అయిపోతుంది. ఈ 3 ప్యాకేజ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే కోర్ జావా అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఇంకా చాలా ఉంటాయి. సో java.sql అని, ఓకే, ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ javax.sql ఉంటుంది. తర్వాత సర్వ్లెట్కి వచ్చేసరికి javax.servlet. ఓకే, JSP వచ్చేసరికి JSP javax. ఓకే, జాస్పర్ అలాంటివి ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత హైబర్నెట్కి వచ్చేసరికి org హైబర్నెట్ ఉంటుంది. స్ప్రింగ్కి వచ్చేసరికి org స్ప్రింగ్ ఉంటుంది. ఓకేనా. ఇంకా కోర్ జావాలనే ఇంకా కావాలనుకుంటే మనకి java.spring ఉంటుంది, AWT ఉంటుంది. ఓకేనా. తర్వాత java.swing ఉంటుంది, స్వింగ్ నాట్ స్ప్రింగ్. ఓకే, సో java.applet ఉంటుంది. సో ఇట్లాంటి అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. java.rmi ఉంటుంది, java.net ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనకి ఇవన్నీ కాకుండా మీరు ఇంతవరకే నేర్చుకుంటే మీరు కోర్ జావా పర్ఫెక్ట్ ఉన్నట్లు. ఈ 3 ప్యాకేజెస్ నుంచి నేర్చుకుంటే మీరు కోర్ జావా పర్ఫెక్ట్ ఉన్నట్లు. సో ఇది ప్రీ డిఫైన్ ప్యాకేజెస్. సో మీరు ఇక్కడ బేసిక్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ప్యాకేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి,
ఆ ప్యాకేజ్ లోపల ఒక యూజర్ డిఫైన్ ప్యాకేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్యాకేజ్ లోపల క్లాసెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో ఎలా ఇంపోర్ట్ చేయాలి మరి అంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటాను. ఏం క్లాస్ తీసుకుంటాను? ఒక ఎంప్లాయ్ అనే క్లాస్ తీసుకుంటాను, ఓకేనా. ఒక ఎంప్లాయీ మెయిన్ అనే క్లాస్ తీసుకుంటాను, ఓకే. సో ఎంప్లాయీ మెయిన్ అనే క్లాస్ లో ఇక్కడ ఒక ఫినిష్ అంటే oops లో కూడా ఒక ఎంప్లాయీ అనే మెయిన్ క్లాస్ తీసుకున్నాను, అవునా. సో మరి నేను ఇక్కడ అడిషన్ ఆఫ్ నంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ లో రాద్దాం అనుకుంటున్నాను. ఆ కోడ్ ని నేను వాడుకోవాలనుకుంటున్నాను, ఆ క్లాస్ ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. సో మరి ఇది ఇక్కడ ఎట్లా ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్. సో అక్కడ జావా డాట్ ఎట్లా రాసాము, ఇక్కడ కూడా కామ్ డాట్ కంపెనీ నేమ్, ఓకేనా. చూడండి మనకు ప్రీ డిఫైన్ ప్యాకేజ్ వచ్చాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఇక్కడ వస్తాయి, ఓకేనా. సో కంపెనీ నేమ్ డాట్, ఓకే. సో అడిషన్ మెయిన్. సో చూస్తారా మీరు ఏమేమి క్లాసెస్ ఉన్నాయి దాంట్లో. కంట్రోల్ స్పేస్ ఎంటర్ చేయగానే, ఓకే. సో కోర్ అనే ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ స్పేస్ పెట్టి డాట్ పెట్టి కంట్రోల్ స్పేస్ క్రియేట్ చేయగానే మనకి ఏమేమి క్లాసెస్ ఉన్నాయో టెంప్లెట్స్ లో చూద్దాం ఒకసారి. అడిషన్ మెయిన్ ఇలా వచ్చేసి చూసారా, అడిషన్ మెయిన్ అని ఇలా వచ్చేసి. అంటే ఎలా ఇంపోర్ట్ చేసాం మనము, ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఇక్కడ సింటాక్స్ ఏంది, ఇది సింటాక్స్ ప్యాకేజ్ నేమ్, ఇదేంది క్లాస్ నేమ్. అంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. వాట్ ఈస్ ద సింటాక్స్, ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో ఇలా క్రియేట్ చేయాలి, ఓకేనా. ఎలా ఇంపోర్ట్ చేయాలి ఎలా. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది వార్నింగ్ ఉండొద్దు అని చెప్పారు కదా, మళ్ళీ వార్నింగ్ ఎందుకంటే నేను వాడుకోలేదు కాబట్టి నాకు వార్నింగ్ వచ్చింది. అదే నేను వాడుకున్నాను అనుకోండి, ఇలా రాశాను అనుకోండి, ఓకేనా, ఏడిడి అని రాశాను అనుకోండి, అది పోతుంది. ఇంపోర్ట్ చేసావు కానీ ఆ క్లాస్ ని ఇక్కడ మీ ఎంప్లాయీ మెయిన్ లో మీరు వాడలేరు కదా, అందుకే మీకు వార్నింగ్ వస్తుంది అని చెప్తుంది అనమాట మనకి విషయం, ఓకేనా. సో మనం ఏం చేసాము అంటే కామ్ డాట్ కంపెనీ డాట్ కోర్ అనే ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ ని కామ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ ఊప్స్ లో ఉన్న క్లాస్ లో ఎలా ఇంపోర్ట్ చేయాలి అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఆ ప్యాకేజ్ యూజర్ డిఫైన్ ప్యాకేజా ప్రీ డిఫైన్ ప్యాకేజా అంటే సింటాక్స్ రెండింటికి సేమ్ ఉంటుంది. ఐదర్ యూజర్ డిఫైన్ ప్యాకేజ్ ఆర్ ప్రీ డిఫైన్ ప్యాకేజ్. ఇది ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్, ఓకేనా. ఇక్కడ చూడండి ఇదేంటి యూజర్ డిఫైన్ ప్యాకేజ్ నేమ్, ఇది యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్. మనం ఇంతకు ముందు చూసాం కదా ఇక్కడ శాంపుల్ అడిషన్, ఓకే. ఇక్కడ ఏం చూసాం శాంపుల్ అడిషన్ ఆఫ్ రూమ్స్ లో, ఓకే. ఇక్కడ ఏం చేస్తాం ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్, ఇది ప్రీ డిఫైన్ ప్యాకేజ్ నేమ్ అండ్ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. అంటే సింటాక్స్ ఏం రాసుకోవచ్చు మనము, సింటాక్స్ ఫర్ ప్యాకేజ్, ఓకే. హౌ టు ఇంపోర్ట్ ద ప్యాకేజ్, ఇది క్వశ్చన్. మళ్ళీ ఇంకో క్వశ్చన్, హౌ టు ఇంపోర్ట్ ద ప్యాకేజ్, okay, or how to import the class in other package or another package. This is a question, interview question. ఎలా క్రియేట్ చేయాలి, import the package name dot class name. This is a syntax. సో ఇది మనకి సింటాక్స్, ఓకేనా. సో ఇది మనకి సింటాక్స్ ఇలా రాయాలి, ఓకే. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ఎగ్జాంపుల్, మనకి ఎగ్జాంపుల్ ఇలా రాసుకోండి. ఫస్ట్ వన్ ఇంపోర్ట్ జావా డాట్ lang డాట్ స్ట్రింగ్, ఇంపోర్ట్ జావా డాట్ lang డాట్ సిస్టమ్, ఇలా, ఓకేనా. సో హియర్ ఇక్కడ ఏంది జావా డాట్ లాంగ్, ఇక్కడ రాసుకోండి జావా డాట్ లాంగ్, ఓకే. ఏంటి
use predefined package. Predefined package. Okay, string and system are called predefined classes. So one more example. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా, user defined. So how to import the user defined? Import com dot company name dot core dot addition main. Okay, addition main. Okay na? So package syntax same. Okay, so ఇది ఇక్కడ com dot company name dot core is ఏంటిది? user defined package. user defined package. ఇక్కడ addition main ఏంటి? ఇక్కడ user defined class. ఓకే, సో ఇలా రాసుకోవాలి మీరు ఎప్పుడైనా user defined class. సో ఇదండి, మీరు ఇలా చేయాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? హౌ టు ఇంపోర్ట్ ద క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్. ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు మీరు చెప్పాలి. సో వీ కెన్ ఇంపోర్ట్ ద క్లాసెస్ ఫ్రమ్ అనదర్ ప్యాకేజ్ యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. So we can import the predefined package, predefined classes, and we can import the user defined classes also. Okay, so predefined classes from predefined packages, user defined classes from user defined packages. Example for predefined package and predefined classes: java.lang.string, java.lang.system. These two are example for predefined packages and predefined classes for importing. Okay, user defined packages, for example, I have created two packages. One is com.company.core, another one is com.company.oops. I have created two packages. Okay, so com.company.core contains 4 classes. com.company.oops package is one class. Okay, so from oops package I want to import the core classes. Then we can use com.company.core.addition main class. So this is the example. This is a perfect answer to question. సో ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు మాత్రమే దానికి న్యాయం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ ప్యాకేజ్ అండి. మనకి ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఈ ప్యాకేజ్ ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? వాట్ ఈస్ ప్యాకేజ్, ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్, and there are two types. One is user defined package, second one is predefined package. So how can you create a user defined package, and what are the examples for predefined packages, and how can you create a package? Then again here one more question: how can you create a package? Package name. So that is the answer for package. Okay, so this is the best example for packages. So definitely we will work. మనం చూస్తాము, త్వరలో అన్ని చూస్తాం. మనం ఏంటంటే oops కాన్సెప్ట్ లో, సో బేసిక్ లో అన్నిట్లో కూడా మనం ఈ ప్యాకేజ్ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.